ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 3వ తేదీన కుంభరాశి వారికి ఈ విధమైన విజయాలు పొందే అవకాశాలు వస్తాయి. అలాగే కొన్ని అపజయాలు కూడా పొందుతారు. కాబట్టి ఏ విషయంలో విజయం సాధిస్తారు, మరికొన్ని విషయాలలో అపజయాలు ఏ విధంగా వస్తున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాల కదలికలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. కుంభరాశిలో ముఖ్యంగా ఈ రోజున సృజనాత్మకత పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త ఆలోచనలు విజయం అవుతాయి. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా దానిని దాటించగలుగుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ నెలలో ముఖ్యంగా ఈ రోజున మీ సృజనాత్మకతే మీకు సహాయపడుతుంది. ఈ రోజు నుండి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఉద్యోగంలో వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వ్యక్తి మీ ఇంట్లో ఒక్కరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల కొంత ఒత్తిడి కలుగుతుంది, కానీ తర్వాత కుదుట పడుతుంది. అలాగే వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మీ ప్రగతికి గుర్తింపు లభిస్తుంది, కానీ కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త ఉన్నట్లయితే సరిపోతుంది. కుటుంబ విషయాలలో చికాకు తెప్పించే కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని శాంతంగా పరిష్కరించండి. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. విద్యార్థులు కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీరికి గురువు బలం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కష్టపడితేనే వీరికి ఫలితం వస్తుంది. ఉద్యోగ బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి, కానీ వాటిని విజయవంతంగా నిర్వహించడానికి చాలా కష్టపడాలి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపించిన ఉద్యోగంలో కొంత మార్పులు రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు. ఇవి మొదట అసౌకర్యంగా కనిపించినా కూడా తర్వాత లాభదాయకంగా మారుతాయి. అలాగే స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి స్నేహితుల మాట్లాడేటప్పుడు లేదా కలిసి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలా చేయడం వలన అనవసరంగా అపార్థాలనేవి చోటు చేసుకోవు. ఇకపోతే కుటుంబంలో ప్రశాంతత ఉన్నా కూడా కాస్త ఒత్తిడి తగ్గడం వలన మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఒకవేళ ఒత్తిడి పెరిగినా కూడా ఆ సమయంలో కుటుంబంలో ఎవరితో ఎలాంటి విషయాలలో మాట్లాడవద్దు. మీరు మనసు ప్రశాంతంగా అయిన తర్వాతనే కుటుంబంలో అందరితో మాట్లాడండి, లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. ఏదైనా ఒక విషయంలో చర్చలు జరిగినప్పుడు మీరు చాలా కూల్గా ఉండాలి. ఏదైనా ఒడిదొడుగులు ఉన్నా కూడా వాటిని పరిష్కరించడానికి ముందుగా ఉండండి. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటిని సరి అయిన నిర్ణయంతో మంచి ఆలోచన విధానంతో పరిష్కారం చేసుకోండి. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కారమయ్యే మార్గాలు మీ ముందున ఉంటాయి. అలాగే
ఏప్రిల్ 3 ద్వితీయార్థం బాగానే గడిచిపోతుంది, కానీ ప్రథమార్థం అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రథమార్థంలో ఆర్థిక వ్యవహారాలు బాగా ఇబ్బంది కలుస్తాయి. అలాగే ద్వితీయార్థంలో శుక్రుడు చతుర్థ స్థానంలోకి మారుతున్నప్పుడు కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఉద్యోగంలో అధికారుల నుండి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి కొద్దిగా ఊరట లభిస్తుంది. కొందరు ఉద్యోగస్తులకు విదేశీ సంస్థల నుండి ఆఫర్లు అందే అవకాశాలు ఉంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అతిగా రాకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే తిరిగి మీ మీదికే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలలో మీకు మంచి జరిగినా కొన్ని విషయాలలో అపజయాలు కనిపిస్తాయి. అది ముఖ్యంగా ధనపరంగా ఎవరికి వాగ్దానాలు ఇచ్చినా అది మీపైకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు శ్రద్ధ ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి, కానీ వాటిని వెంటనే పరిష్కరించుకునే అవకాశాలు, మార్గాలు కనిపిస్తాయి. అలాగే ప్రేమలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఎవరికీ చెప్పకుండా మీ సమస్య మీరే పరిష్కరించుకోవాలి. ఎవరికి మీ స్నేహితులకైనా మీ బంధువులకైనా చెప్పినట్లయితే అది మరింత పెద్ద అవాంతంగా మారుతుంది. కాబట్టి మీ సమస్య మీరే పరిష్కరించుకోండి. ఏకాంతంగా కూర్చొని మీరు ఆ సమస్యకు కారణం ఎవరు, అలాగే ఎలాంటి తప్పు జరిగింది అని తెలుసుకొని మీరు కాస్త తగ్గినా పర్వాలేదు, ప్రశాంతంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా మంచి యోగాలు ఏర్పడినా కాస్త నష్టాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. ఆర్థిక ప్రయత్నాలకు బాగా పెంచడం మంచిది. అలాగే ఈ రోజున కొత్త మార్గాలు తలుపు తెరుచుకునే అవకాశాలు వస్తాయి. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మీ ఆలోచన విధానం అనేది మారుతుంది. కొత్త పరిచయాల వల్ల వారి ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి విషయాలలో ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేవి కొత్త విషయాలు ఈ రోజున తెలుసుకుంటారు. అలాగే మీ ఆలోచనలలో మార్పు కూడా తీసుకొచ్చుకుంటారు. దానివలన వ్యాపారం, ఉద్యోగంలో లేదా ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే చిన్న మార్పు అనేది చోటు చేసుకుంటారు. దానివలన మీరు ఎలాంటి విషయాలలో ఎలాంటి అపార్థాలు చేసుకున్నాను, ఎలాంటి విషయాలలో పొరపాటు చేశాను అనేవి అన్ని విషయాలు తెలుసుకుంటారు. కొత్త మార్పులతో చాలా సంతోషంగా ఉంటారు.